ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ని ఏ విధంగా కన్కాటినేట్ చేయొచ్చు అంటే 2 or more స్ట్రింగ్స్ని ఏ విధంగా యాడ్ చేయొచ్చు లేదంటే ఏ విధంగా కలపొచ్చు అనేది చూద్దాం. మరి ఆల్రెడీ ఉన్న ఒక ఎక్సర్సైజ్ ఫైల్ని ఓపెన్ చేసుకుందాం. కన్కాటినేట్ అని ఉంది. ఓకే, ఇక్కడ వాల్యూమ్ డిస్కౌంట్స్ అని సమ్ ఇవ్వడం జరిగింది. ఫైండ్ డిస్కౌంట్ అనే ఒక బటన్ కూడా పెట్టాం. మరి ఇందులో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఉన్న కోడింగ్ని బట్టి రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్కౌంట్ 0 అని ఇచ్చినది. ఫైండ్ డిస్కౌంట్ అనగానే there is no discount for quantities of less than 5 boxes అని మెసేజ్ రావడం జరిగింది. అదే సంథింగ్ 33 అని ఇచ్చాను. చూడండి, ద డిస్కౌంట్ ఫర్ క్వాంటిటీస్ ఆఫ్ 33 బాక్సెస్ ఈజ్ 20% అని రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఇచ్చిన క్వాంటిటీ యాడ్ అయింది, ఆ పర్సంటేజ్ యాడ్ అయింది, ఈ మెసేజెస్ అంతా కూడా రావడం జరిగింది. ఇవన్నీ స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటారనమాట. అంటే ఇదేమో ఫిక్స్డ్గా ఉంటుంది, క్వాంటిటీస్ ఆఫ్ అనేదాకా ఒక స్ట్రింగు, దానికి 33 అనేది యాడ్ చేసాం, కలిపాం. తర్వాత బాక్సెస్ ఈజ్ అనేదాన్ని కలిపాం. దాని తర్వాత 20% అనేదాన్ని కలిపాం. మొత్తం కలిపి ఒక స్ట్రింగ్గా మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. ఇది చాలా సిచ్యువేషన్స్లో మీకు ఎక్సెల్లో అవసరం అవుతూ ఉంటుంది. సో ఆల్ట్ F11 ప్రెస్ చేసి కోడింగ్లో చూసినట్లయితే ఆ బటన్ క్లిక్ చేయగానే ఏం కోడ్ రాసామంటే ఆ బటన్లో మనకు కావాల్సిన వేరియబుల్స్ అన్నిటిని డిక్లేర్ చేసుకున్నాం. కొన్ని స్ట్రింగ్ వేరియబుల్స్ ఉన్నాయి, కొన్ని ఇంటిజర్ వేరియబుల్స్, డబుల్ వేరియబుల్స్ కూడా ఉన్నాయి. మరి str part1 అనే దానికి ఈ స్ట్రింగ్ని ఇచ్చామండి. ద డిస్కౌంట్ ఫర్ క్వాంటిటీస్ ఆఫ్ అనే ఇది ఇచ్చాం. ఆఫ్ తర్వాత ఒక గ్యాప్ కూడా ఇచ్చాం. స్ట్రింగ్ పార్ట్ 2లో ముందర ఒక గ్యాప్ ఇచ్చి తర్వాత ఒక గ్యాప్ ఇచ్చి బాక్సెస్ ఈజ్ అనే ఒక స్ట్రింగ్ని ప్లేస్ చేస్తున్నాం. ఇదేమో పార్ట్ 1 పార్ట్ 2. మరి అక్కడ strno డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ ఏమీ లేకపోతే ఏ మెసేజ్ రావాలి? దేర్ ఈజ్ నో డిస్కౌంట్ ఫర్ అంటే 0 క్వాంటిటీ అట్లా, లేదంటే 5 బాక్సెస్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఇది నో డిస్కౌంట్ మెసేజ్ దీంట్లోకి ఇవ్వడం జరిగింది. మొత్తానికి 3 స్ట్రింగ్స్ 3 మెసేజెస్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు డబుల్ బాక్సెస్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 5 డాట్ వాల్యూ అంటే మనం ఏదైతే ఇక్కడ వాల్యూ ఇస్తున్నామో ఆ వాల్యూ దాంట్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది ఈ వేరియబుల్లోకి. మరి ఇప్పుడు సెలెక్ట్ కేస్ స్టేట్మెంట్ ద్వారా మనం ఆ ఇచ్చిన బాక్సెస్ ఎలా ఉన్నాయి, దానికి డిస్కౌంట్ ఏ విధంగా ఇవ్వాలి అనేది చూస్తాం. మరి ఇచ్చిన నెంబర్ ఆఫ్ బాక్సెస్ 100 కంటే ఎక్కువ ఉంటే 30% డిస్కౌంటు, లేకపోతే 25% అంటే 50 కంటే ఎక్కువ ఉంటే 50 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే, మరి 25 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే 20% డిస్కౌంటు, లేదంటే 5 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే 10%, ఎల్స్ డిస్కౌంట్ 0 అని ఇచ్చాం. మరి ఇక్కడ దాకా ఈ డిస్కౌంట్ని సెట్ చేయడం జరిగింది. ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇఫ్ ఇంటిజర్ డిస్కౌంట్ గ్రేటర్ దెన్ 0 అయితే అంటే మనం ఇచ్చిన డిస్కౌంట్ అటు 0 కాకుండా అంతకంటే ఎక్కువ ఉంటే ఇక్కడ మెసేజ్ ఫుల్ స్ట్రింగ్ మెసేజ్ ఇక్కడ కలుపుతున్నాం. str full msg అనే ఒక వేరియబుల్కి str part1 అంటే part1 అంటే ఇది కలుస్తుంది. తర్వాత నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ బాక్సెస్ మనం ఏదైతే ఇచ్చామో ఈ C5 అనే సెల్లో ఆ నెంబర్ ఆఫ్ బాక్సెస్ అనేది కలుస్తుంది. ఇక్కడ యాంపర్సెంట్ సింబల్ని స్ట్రింగ్ని కలిపేదానికి వాడతాం అన్నమాట.
తర్వాత స్ట్రింగ్ పార్ట్ 2 కలుస్తుంది, తర్వాత డిస్కౌంట్ కలుస్తుంది, లాస్ట్లో పర్సంటేజ్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది స్ట్రింగ్గా. మొత్తానికి ఈ మెసేజ్ మొత్తం ఈ వేరియబుల్లో ఉంటుంది. లేకపోతే అంటే 0 కంటే డిస్కౌంట్ లేకపోతే ఎస్టీఆర్ నో డిస్కౌంట్ అనే మెసేజ్ రావడం జరుగుతుంది దీంట్లోకి. ఫైనల్గా మనం ఆ మెసేజ్నే ఎంఎస్జీ బాక్స్ ఫంక్షన్ ద్వారా మనం డిస్ప్లే చేస్తున్నాం. మరి మనం ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్ ఇన్ ది షేడెడ్ సెల్ అని వస్తుంది. ఎప్పుడది ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇచ్చాం, మనం నెంబర్ కనుక ఎంటర్ చేయకుండా వేరేది ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను F5 అని. ఓకే, ఇలా వచ్చింది. మనం ఇక్కడ F5 ప్రెస్ చేయకుండా మనం అక్కడే బటన్ క్లిక్ చేస్తే కోడ్ వచ్చేటట్టు ఇచ్చాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ G ఇచ్చాను, నెంబర్ ఇవ్వకుండా. చూడండి, ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్ అని మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఆ కోడ్ మాడ్యూల్ని ఇక్కడ క్లిక్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మనం కోడ్ రాయడం జరిగింది. 56 ఇచ్చాం. ఫస్ట్ స్ట్రింగ్ 1, తర్వాత ఆ క్వాంటిటీ, తర్వాత స్ట్రింగ్ 2, తర్వాత పర్సంటేజ్ అన్నీ కలిపి ఒక స్ట్రింగ్గా మనకి డిస్ప్లే కావడం జరిగిందండి. ఓకే.